గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ పీసీఓఎస్. చాలా మంది ఆడవాళ్ళు సఫర్ అవుతున్న సమస్య. ఎందుకు పీసీఓఎస్ వస్తోంది, మరి క్యూర్ ఉందా వివరించడానికి 39 నుండి స్ఫూర్తి గారు జాయిన్ అవుతున్నారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు టీవీ9 స్టూడియోస్. థ్యాంక్ యూ. పీసీఓఎస్ చాలా కామన్ అయిపోయిందా అండి? ఎంతమందిలో చూస్తున్నారు? ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెరిగిపోయింది అంటున్నారు కదా. డెఫినెట్గా అండి. ఈ మధ్యకాలంలో ప్రతి 100 మందిలో చూసుకుంటే ఒక 25-30% ఆఫ్ పీపుల్కి ఈ ప్రాబ్లం అనేది చూస్తున్నాము. ఒకప్పుడు 5%, 10% లోపల ఉండేది. ఈ మధ్యకాలంలో 25% వరకు కూడా, అంటే ఎవ్రీ 4 పీపుల్ ఒక పర్సన్కి ఆ ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. అండ్ వీళ్ళలో చాలామంది అంటే డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో వస్తారండి. అంటే చాలామంది ఓన్లీ ఫర్టిలిటీ ప్రాబ్లమే కాకుండా రైట్ ఫ్రమ్ అంటే పెద్ద మనిషి అయినప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కావడము, లేదంటే పీరియడ్స్ అసలు రావు అని చెప్తారు చాలామంది. అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు పిల్లలు పుట్టడంలో ప్రాబ్లం ఉంది అంటారు. అండ్ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అంటే లైనింగ్లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి దీంతో. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో, ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో చూసుకున్నట్టయితే ఒక్కొక్క డిఫరెంట్ కంప్లైంట్స్తో రావడం అనేది చూస్తాము. మోస్ట్ కామన్గా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడము అండ్ ఇన్ఫర్టిలిటీ సమస్య అనే వాళ్ళతో ప్రాబ్లం ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య. పీసీఓఎస్ గుర్తించాలంటే మెడికల్ టెస్ట్లేనండి, లేదంటే ఎనీ అదర్ సిమ్టమ్స్తో ఒకవేళ ఉందేమో అని గుర్తించవచ్చు అంటారా? సో సిమ్టమ్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. టెస్ట్ల కన్నా కూడా మేము సిమ్టమ్స్నే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. సో ఒక పీసీఓఎస్ని డయాగ్నోస్ చేయాలి అనగానే ఓన్లీ స్కాన్లో చూసి పీసీఓడి అని చెప్పడం జనరల్గా చెప్పము. సో నార్మల్గా ఏంటంటే ఒక పేషెంట్ కంప్లైంట్స్తో చూసినట్టయితే ఇదర్ పీరియడ్ సరిగా రావట్లేదు అంటే వాళ్ళు చెప్తూ ఉంటారు అసలు 5-6 మంత్స్ వరకు కూడా రాదు, లేదంటే ఓన్లీ టాబ్లెట్స్ వేసుకుంటేనే వస్తుంది, ఇలా ఏదైనా ప్రాబ్లంతో చెప్తారు జనరల్గా. సో దీన్ని ఆలిగోవ్యులేషన్ ఆర్ యానోవ్యులేషన్ అంటారు. ఈ కంప్లైంట్స్ ఉండి దాంతోపాటు స్కాన్ చేసినప్పుడు ఒకవేళ ఓవరీస్లో ఎగ్ నంబర్ అనేది చాలా ఎక్కువగా ఉంది, అంటే 20 ఫాలికల్స్ కన్నా ఎక్కువగా అట్లా ఉన్నాయి అన్నప్పుడు, ఆర్ కొన్నిసార్లు బ్లడ్ టెస్టే కాకుండా వేరే సిమ్టమ్స్ కూడా చూస్తాము. హైపర్ ఆండ్రోజెనిక్ సిమ్టమ్స్ అంటారు. అంటే నార్మల్గా పీసీఓడీలో ఏమవుతుందంటే మగవాళ్ళలో ఉండే హార్మోన్స్ అనేవి ఆండ్రోజెన్స్ అంటారు. ఈ ఆండ్రోజెన్స్ అనేవి కొంచెం శాతం ఆడవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది పీసీఓడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు. సో వాళ్ళకి దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తుంటాం. అంటే సో ఆ ప్రాబ్లమ్స్ అంటే నార్మల్గా ఏంటి, ఇదర్ హెయిర్ అనేది ఎక్కువగా ఉండడము, లేదంటే యాక్నీ ఉండడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండడము, లేదంటే ఒకవేళ టెస్ట్ చేసినట్టయితే హైపర్ ఆండ్రోజెనిజం అంటే టెస్టోస్ట్రాన్ అనే హార్మోన్ అనేది పెరగడం చూస్తుంటాం. సో ఈ 3 కంప్లైంట్స్ అంటే పీరియడ్స్ రెగ్యులర్గా లేకపోవడము, లేదంటే స్కాన్లో పీసీఓడి మార్ఫాలజీ ఉండడము, లేదంటే ఈ హైపర్ ఆండ్రోజెనిక్ సిమ్టమ్స్, ఈ మూడిట్లో 2 కనుక ఉన్నట్టయితే పీసీఓడి లాగా డయాగ్నోస్ చేయడం జరుగుతుందండి. సో జనరల్గా అంటే వై మస్ట్ అంటే ఇది ఎందుకు ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా వాళ్ళకి? సో డెఫినెట్లీ అండి, మంచి క్వశ్చన్. ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఓన్లీ పిల్లల కోసం అని కాకుండా ఓన్లీ ప్రెగ్నెన్సీ రాగానే ట్రీట్మెంట్ సరిపోయింది ఇంకా అవసరం లేదు అలా ఉండదండి. దీనిలో ఏంటంటే లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి పీసీఓడీలో. సో వాళ్ళకి లైనింగ్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. అలా రికరెంట్గా లైనింగ్ అంటే లోపల ఎండోమెట్రియం లోపల పొర అనేది చాలా ఎక్కువగా ఉంది అన్నప్పుడు వాళ్ళకి క్రానిక్గా అట్లనే ఎవ్రీ టైం అట్లనే ఉన్నప్పుడు ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అంటే గర్భసంచి క్యాన్సర్స్ రావడం కూడా ప్రాబ్లం ఉంటుంది. లేదంటే వాళ్ళకి లివర్ ప్రాబ్లమ్స్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ అంటే స్ట్రోక్ అనేది అంటారు, అలాంటి ప్రాబ్లమ్స్ రావడం, లేదంటే మెటబాలిక్ సిండ్రోమ్ అంటే బీపీ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోవడము, లేదంటే స్లీప్ ఏప్నియా అంటారు. అంటే బరువు పెరిగిపోవడం వల్ల వాళ్ళకి పడుకున్నప్పుడు ఆ స్నోరింగ్ అనేది ఎక్కువ ఉండి దాంతోపాటు బ్రీదింగ్ డిఫికల్టీస్ రావడం, ఇలా లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి. సో ఓన్లీ ప్రెగ్నెన్సీ, ఓన్లీ పీరియడ్స్ కోసం కాకుండా ట్రీట్మెంట్ అనేది డెఫినెట్గా మోస్ట్ ఇంపార్టెంట్. బికాస్ దాన్ని అలానే వదిలేస్తే లాంగ్ టర్మ్ అంటే ఒక 30 years 40 years రాకముందు కూడా ఈవెన్ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అని ఇందాక నేను చెప్పిన ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో జనరల్గా దీన్ని ఎలా ట్రీట్ చేస్తారంటారు? ఇది క్యూరబుల్లా, నిజంగా పర్మనెంట్గా క్యూర్ చేయగలుగుతామా? సో పీసీఓఎస్ క్యూర్ ఉందా అని అడిగితే దానికి ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ లాగా మాట్లాడుకుంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అని చెప్తాం. అంటే నార్మల్గా ఇందాక నేను చెప్పినట్టు ఇది ఓన్లీ లావు ఉన్న వాళ్ళలో వస్తుందని చెప్పను, బట్ లావు ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తుంటాం. అంటే లావు ఉన్న వాళ్ళలో ఆల్మోస్ట్ 70-80% వరకు కూడా దీని ఇన్సిడెన్స్ చూస్తుంటాం. సో నార్మల్గా చెప్పేది ఏంటంటే ఈవెన్ సన్న ఉన్న వాళ్ళకు కూడా అదే చెప్తాం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే బరువు తగ్గడం అంటే సడన్గా ఏదో 10 kgs తగ్గాలి 15 kgs తగ్గాలి అని చెప్పము. ఒక 5% ఆఫ్ వెయిట్ లాస్, ఉన్న వెయిట్లో ఒక 5%, ఒక 100 kgs ఉంటే ఒక 5% అంటే ఒక 5 kgs అన్న ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం స్లోగా తగ్గాలి అని చెప్తూ ఉంటాం. సో దానికి ట్రీట్మెంట్ అంటే తగ్గడం అనేది అదేదో షార్ట్ టర్మ్ ఇది కాదు, సో లాంగ్ టర్మ్
క్రానిక్ అంటే దానికి కావాల్సిన చేంజెస్ అంటే ఈవెన్ ఫుడ్లో కూడా తీసుకునే ఫుడ్లో క్యాలరీ రెస్ట్రిక్షన్ అంటే కొంచెం చూసుకొని తినడము, కంప్లీట్గా తినొద్దని చెప్పాము బట్ కొంచెం డైట్ రెస్ట్రిక్షన్ అనేది చెప్తాము. అండ్ డైలీ ఎక్సర్సైజెస్ అనేవి డెఫినెట్గా అడ్వైస్ చేస్తామండి. ఎవ్రీ అట్లీస్ట్ మినిమం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hour వాకింగ్ చేయడం, లేదంటే వాళ్ళకి ట్రాకర్స్ అవన్నీ ఉన్నాయంటే ఒక 10,000 స్టెప్స్ అన్నా డైలీ నడవాలి అని చెప్తాము. లేదు వాళ్ళు జిమ్కి అలా వెళ్తారంటే ఒక 75 minutes per వీక్ ఆఫ్ ఇంటెన్స్ ఎక్సర్సైజ్ అండ్ కొన్ని మోడరేట్ ఎక్సర్సైజ్ అట్లా చెప్తాం. సో ఇలా చేసినప్పుడు నార్మల్గా ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవ్వడం వల్ల కొంచెం ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కరెక్ట్ అవ్వడం చూస్తూ ఉంటాం. కాల్ ఉన్నాను వారితో మాట్లాడదాం. హైదరాబాద్ నుండి సంధ్య గారు, నమస్తే అండి. కొంచెం గట్టిగా మాట్లాడరా అండి, మీ వాయిస్ వినపడడం లేదు. హలో. సో స్ఫూర్తిగా జనరల్గా పిల్లలు పుట్టట్లేదని మీ దగ్గరికి వస్తుంటారు, అసలు ఎందుకలా అలాంటి ప్రాబ్లం వస్తుంది అంటారు? సో పీసీఓఎస్లో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే అండి, ఎగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో నార్మల్గా ఒక ఓవరీలో చూసుకున్నట్టయితే 5 eggs 10 eggs అంటే బేబీస్ని అవి ఇచ్చే ఎగ్స్ యాంట్రల్ ఫాలికల్స్ అంటారు, ఒక 2 to 10 mm సైజ్లో ఉన్న ఫాలికల్స్. వీళ్ళలో ఇవి చాలా ఎక్కువ ఉంటాయి. కానీ నార్మల్గా ఏంటంటే ఆ ఎగ్ నార్మల్గా పెరగడం స్టార్ట్ అయ్యి ఓవర్ 14 days అంటే 14th day 15th day కల్లా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. బట్ ఈ పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఏంటంటే వాళ్ళకి ఈవెన్ దో నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, లోకల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎగ్స్ అనేవి ప్రాపర్గా పెరగదు. అందులోంచి ఒక ఫాలికల్ అనేది డామినెంట్ ఫాలికల్ అవ్వదు. సో అలా ఎగ్ పెరగకపోవడం దీన్ని యానోవ్యులేషన్ అంటారండి. సో అలా ఎగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నా పెరగకపోవడం వల్ల వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం ప్రాబ్లం ఉంటుంది. అండ్ సేమ్ అది ఆ ఎగ్ పెరిగిన ఎగ్తోని ఆ లైనింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 14 daysకి ఇద్దరు ప్రెగ్నెన్సీ వస్తుంది లేదంటే పీరియడ్ వస్తుంది. సో వీళ్ళలో ఏమవుతుందంటే ఆ ఎగ్గే పెరగట్లే కాబట్టి వాళ్ళకి ఆ పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్గా అవ్వడం చూస్తుంటాం. సో ఇలా ఉన్న వాళ్ళలో మనం ఎలా ట్రీట్ చేయాలి అని చూసినట్టయితే ఫస్ట్ చిన్న టాబ్లెట్స్తోని స్టార్ట్ చేస్తామండి జనరల్గా. సో దాన్ని ఓవ్యులేషన్ ఇండక్షన్ మెడికేషన్ అంటారు. సో వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉందో మనం ఫస్ట్ ఇందాక నేను చెప్పినట్టు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ టాబ్లెట్స్తో స్టార్ట్ చేస్తాం. సో ఆ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో చాలామందికి ఆ ఎగ్ అనేది న్యాచురల్గా పెరగడం స్టార్ట్ అవుతుంది. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ అంటే అవన్నీ చేసినా కూడా ఇంకా ఎగ్ సరిగా పెరగట్లేదు అన్నప్పుడు వాళ్ళకు ఒక ఆప్షన్ ఆఫ్ ఓవ్యులేషన్ ఇండక్షన్ అని చెప్తారు. సో దానిలో ఏంటంటే ఎగ్ పెరగడానికి ట్యాబ్లెట్స్ ఇస్తాము. సో ఆ ట్యాబ్లెట్స్తోని రెస్పాన్స్ అనేది ఎలా ఉంది అనేది ఒక ఫాలిక్యులర్ ట్రాకింగ్ అంటే స్కాన్ చేసుకొని చూస్తారు. స్కాన్ చేసుకొని చూసినప్పుడు ఒకవేళ ఎగ్ అనేది ప్రాపర్గానే పెరుగుతుంది అంటే ఇంకా వేరే ఇంజెక్షన్స్ అవసరం లేదు, వాళ్ళకి ట్యాబ్లెట్స్ సరిపోతాయి. లేదు ఒకవేళ ఎగ్ పెరగట్లేదు, వాళ్ళకి ఎంత డోస్ పెంచినా కూడా ట్యాబ్లెట్స్ డోస్ పెంచి ఇచ్చినా కూడా ఎగ్ పెరగట్లేదు అన్నప్పుడు వాళ్ళకి ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. సో దాన్ని గొనడోట్రోపిన్ ఇంజెక్షన్స్ అంటారు. సో ఆ ఇంజెక్షన్స్తోని స్టార్ట్ చేసినప్పుడు రెస్పాన్స్ ఎట్లా ఉందనేది మళ్ళీ స్కాన్ చేసి చూస్తాం. ఇంజెక్షన్స్తోని రెస్పాన్స్ కూడా రావట్లేదు అన్నప్పుడు డోస్ ఏమన్నా పెంచాలనేది చూస్తారండి. ఒకవేళ ఇంజెక్షన్స్తో కూడా రెస్పాన్స్ ఉంది అంటే అలానే ఒక నెక్స్ట్ సైకిల్ కూడా అడ్వైస్ చేస్తారు. సో ఇలా ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ మెడికేషన్ అనేది ఒక 6 cycles అనేది అడ్వైస్ చేస్తాం. 6 cyclesలో ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ఎగ్ పెరుగుతుంది అంటే ఒకవేళ రెస్పాన్స్ ఉంది అంటే 6 cycles చూస్తాం. బట్ ఒకవేళ ఇన్స్పైట్ ఆఫ్ అంటే టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఎంత డోస్లో పెట్టినా రెస్పాన్స్ రావట్లేదన్న వాళ్ళకి సెకండ్ ఆప్షన్స్ చెప్తామండి. అండి కాల్ ఉన్నాడు వారితో మాట్లాడదాం. హైదరాబాద్ నుండి రేవతి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. నాకు 9 years బేబీ ఉంది. ఆ తర్వాత మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ అనేది రాలేదు మేడం. ఓకే. ఇప్పుడు 10 years మ్యారేజ్ అయ్యి. ఓకే. అయితే నేను హాస్పిటల్కి వెళ్తే మేడం అన్నారు ఫాలిక్యులర్ స్టడీ చేద్దాం, ఫస్ట్ టాబ్లెట్స్ ఇచ్చారు, దాని తర్వాత నెక్స్ట్ మంత్ ఫాలిక్యులర్ స్టడీ చేద్దామని అన్నారు. ఓకే అనేసి ఫాలిక్యులర్ స్టడీ చేయించుకున్నాం మేడం. ఓకే. అయితే ఎగ్స్ ఓకే బాగున్నాయి, రిలీజ్ కూడా అవుతున్నాయి అని చెప్పారు మేడం. 2 eggs బాగా వచ్చాయి ఈ మంత్ అని చెప్పారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా టాబ్లెట్స్ ఇచ్చారు. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుందేమో 3 months అలానే టాబ్లెట్స్ యూజ్ చేశాను మేడం. రిజల్ట్ ఏం లేదనమాట. ఓకే. పీసీఓడి ఉందని అన్నారు. ఓకే. 2 ovaries లో పీసీఓడి ఉందని చెప్పారు మేడం. ఓకే. సో మీ హస్బెండ్ది కూడా సిమెనాలిసిస్ టెస్ట్ చేశారండి? చేయలేదు మేడం. సో ఓన్లీ మీది ఒకటే పీసీఓడి ఉంది దానివల్లనే రావట్లేదని చెప్పడానికి లేదండి. ఒకసారి సేమ్ టైం అంటే కపుల్ ఇన్వెస్టిగేషన్ అనేది అడ్వైస్ చేస్తాం. సో మీ హస్బెండ్ సైడ్ ఒకసారి సిమెనాలిసిస్ అడ్వైస్ చేస్తాము, సిమెనాలిసిస్ ఎట్లా ఉంది అని చూస్తాము. అండ్ ఆల్సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ బాగానే వస్తాయి, బట్ ఒక్కొక్కసారి ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఇన్ఫెక్షన్స్ అయినా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా సెకండ్ ప్రెగ్నెన్సీలో ట్యూబ్ బ్లాక్స్ కూడా చూస్తుంటామండి. సో ట్యూబల్ టెస్ట్ మీ సైడ్ ఫాలిక్యులర్ స్టడీతో పాటు Day 7 నుంచి Day 10 వరకు ట్యూబ్ టెస్ట్ అనేది కూడా అడ్వైస్ చేస్తాం. ఈ 3 చూసుకుంటాం. అంటే మీ ఎగ్ మీరు చెప్పినట్టు ఎగ్స్ బాగానే పెరుగుతున్నాయి, రెస్పాన్స్ టాబ్లెట్స్తో బాగానే ఉంది, ట్యూబ్స్ కూడా బాగానే ఉన్నాయి, సీమెనాలిసిస్లో సీమెన్ మేజర్గా ప్రాబ్లం ఏం లేదు అంటే
మీరు చెప్పినట్టు ఆ టాబ్లెట్స్ ఒక 6 సైకిల్స్ అన్నా వాడొచ్చండి. లేదు ఒకవేళ 6 సైకిల్స్లో ఎగ్ పెరుగుతుంది, అన్ని ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ లాగా అనుకోవచ్చు. అండ్ దానికి నెక్స్ట్ ఆప్షన్స్ లాగా ఐఓఐ అడ్వైస్ చేస్తాం. సో ఒకసారి డెఫినెట్గా మేల్ ఇవాల్యుయేషన్ అండ్ మీ ట్యూబల్ ఇవాల్యుయేషన్ కూడా అడ్వైస్ చేస్తాము. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చెప్తారు. జనరల్గా పీసీఓఎస్ అండ్ పీసీఓడికి డిఫరెన్సెస్ ఏంటండి? సో నార్మల్గా ఏంటంటే పీసీఓడి అంటే డిజీజ్ అన్నప్పుడు ఏంటంటే ఏదో ఒక ఆర్గన్కి వచ్చినప్పుడు దాన్ని అట్లా అంటారండి. బట్ దీంతో ఏంటంటే ఇది మల్టీ సిస్టమిక్ డిజార్డర్, అంటే బాడీలో ఏ పార్ట్నైనా దీనివల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు. సో అలా అన్ని సైన్స్ అండ్ సింటమ్స్ని నార్మల్గా సిండ్రోమ్ అంటారండి. సో దీనిలో ఇందాక నేను చెప్పినట్టు ఓన్లీ యూట్రస్, ఓన్లీ ఎగ్స్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాకుండా వాళ్ళకి నేను ఇందాక చెప్పినట్టు మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు, బీపీ ఎక్కువ పెరుగుతుంది, ఫ్యాట్ అంటే లిపిడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు ఆ లిపిడ్ ప్రొఫైల్స్ అబ్నార్మల్ ఉండడం చూస్తుంటాము, హార్ట్లో ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఈ సిమ్టమ్స్ని, ఈ సైన్స్ అన్నింటినీ కలుపుకుంటే దాన్ని ఆ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు, బికాస్ ఇట్ మైట్ ఎఫెక్ట్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ అనమాట. సో జనరల్గా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనగానే డైరెక్ట్గా ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారండి, లేదంటే అంతకుముందు ఇంకేమైనా ప్రొసీజర్స్ ఉన్నాయా? సో ఫస్టే పీసీఓడి అనగానే ఇన్ఫర్టిలిటీ ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేయమండి. అంటే అన్లెస్ పేషెంట్కి వేరే సిమ్టమ్స్ కూడా ఏమన్నా అంటే వేరే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మేల్ ఫ్యాక్టర్ అంటే హస్బెండ్ సైడ్ సీమెనాలిసిస్లో కూడా ప్రాబ్లం ఉంది, లేదంటే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, అట్లేమన్నా ప్రాబ్లం కూడా ఉంది అంటేనే ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తారు. లేదు అంటే ఇందాక చెప్పినట్టు ఓవ్యులేషన్ ఇండక్షన్ ఒక 6 సైకిల్స్ అన్న టాబ్లెట్స్ ఇంజెక్షన్స్తోని రెస్పాన్స్ ఎట్లా ఉందనేది చూస్తారండి. అండ్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, వీళ్ళకి ఓవేరియన్ డ్రిల్లింగ్ అని చేస్తారు. సో లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటే ఒక యంగ్ ఫీమేల్ పెళ్ళై జస్ట్ 1-2 years అవుతుంది, వాళ్ళకి ఫ్రీక్వెంట్గా స్కాన్స్కి రాలేము, మేము అంత డబ్బులు పెట్టలేము, లేదంటే అంత రికరెంట్ చెకప్స్కి రాలేము అన్నప్పుడు వాళ్ళకు ఒక ఆప్షన్ ఏంటంటే ఇంకా వేరే ఏం ప్రాబ్లం లేదు అన్నప్పుడు ఓవేరియన్ డ్రిల్లింగ్ అని చేస్తారండి. సో ఇందాక చెప్పినట్టు ఆ లోకల్ ఎన్వైరన్మెంట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఓవరీస్లో ఒక 4 డ్రిల్లింగ్స్ అనేది అంటే లాప్రోస్కోపీ చేసి దాన్ని ఒక 4 డ్రిల్స్ చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ లోకల్ హార్మోనల్ బ్యాలెన్స్ అనేది చూస్తూ ఉంటారు. సో అదొక ఆప్షన్. అలా చేసిన తర్వాత 6 సైకిల్స్ అనేవి వాళ్ళు చూస్తుంటాం, అంటే ఎగ్ రెస్పాన్స్ అనేది బాగానే ఉండడం చూస్తుంటాము. సో అదొక ఆప్షన్, సెకండ్ ఆప్షన్ లాగా చెప్తాం. అండ్ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అంటే ఎగ్ ఇంకా రెస్పాన్స్ రావట్లేదు, ఎన్ని చేసినా అంటే డ్రిల్లింగ్ చేసినా రెస్పాన్స్ రావట్లేదు, లేదంటే వాళ్ళకి ఎన్ని డోసెస్ ఆఫ్ ఇంజెక్షన్స్ పెట్టినా రెస్పాన్స్ రావట్లేదు అన్నప్పుడు వాళ్ళకి లాస్ట్ ఆప్షన్ లాగా ఐవీఎఫ్ చెప్తాము. ఆర్ ఒకవేళ ఇప్పుడు రెస్పాన్స్ ఉంది బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే రెసిస్టెన్స్ ఆర్ ఫెయిలియర్ అంటారు. సో అట్లా ఉందన్నా కూడా వాళ్ళకి ఐఓఐ చెప్తాము. ఐఓఐలో కూడా రావట్లేదంటే లాస్ట్ ఆప్షన్ లాగా ఐవీఎఫ్ చెప్తామండి. సో ఐవీఎఫ్ ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి పీసీఓఎస్ ఉంటే కనుక ఏమన్నా ప్రాబ్లం ఉంటాయా డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ లేదా ఆఫ్టర్ ట్రీట్మెంట్? సో ఇది ఒక మంచి క్వశ్చన్ అండి. నార్మల్గా ఏంటంటే ఐవీఎఫ్ మనం వెళ్ళినప్పుడు మేజర్గా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ చూడం. ఈ పీసీఓఎస్లో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇందాక చెప్పినట్టు ఎగ్ నెంబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒక్కొక్కసారి కొన్ని టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ అంటే వీళ్ళకి అన్ని ప్రోటోకాల్స్ పనిచేయవండి, కొన్ని ప్రోటోకాల్స్ మాత్రమే ఇస్తాం. అంటే కొన్ని రకాల ఇంజెక్షన్స్ దాంతోనే ప్రాబ్లం లేకుండా ఉండడానికి ముందు నుంచే ఇస్తాం. కొంచెం మందిలో ఏంటంటే ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అని చూస్తుంటాం ఆ ప్రాబ్లం. సో దానిలో ఏమవుతుందంటే వాళ్ళకి ఎగ్ నెంబర్ అనేది చాలా ఎక్కువ ఉండేసరికి ఎగ్స్ అన్ని ఎక్కువగా పెరుగుతాయి అండ్ దానివల్ల వాళ్ళకి ఆ బాడీలో ఫ్లూయిడ్ కలెక్షన్ అనేది జరుగుతుంది అండ్ దానివల్ల కొంచెం మందికి ప్రాబ్లం వస్తుంది. సో అది ప్రివెంట్ చేయడానికి మేము ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోటోకాల్ అంటాగనిస్ట్ ప్రోటోకాల్ అని యూజ్ చేస్తారు. అది యూజ్ చేసి అగనిస్ట్ ట్రిగ్గర్ అంటే ఇంజెక్షన్స్ అనేవి ఈ ప్రాబ్లం లేకుండా కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం కొన్ని టాబ్లెట్స్ అనేవి ముందు నుంచే అడ్వైస్ చేస్తామండి. అంటే మెట్ఫార్మిన్ టాబ్లెట్ లేదంటే క్యాబర్గోలిన్ కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. ఆ టాబ్లెట్స్ కూడా ఇవ్వడం వల్ల ఈ ఓహెచ్ఎస్ఎస్ అనేది ప్రివెంట్ చేయడం అడ్వైస్ చేస్తాం. అట్ ద సేమ్ టైం వాళ్ళకి పికప్ అయినప్పుడు పికప్లో కూడా చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి జనరల్గా చూస్తుంటాము. సో దాని క్వాలిటీ ఎట్లా ఉంది, ఒక్కొక్కసారి కొంచెం మందిలో క్వాలిటీ ఇష్యూస్ కూడా చూస్తుంటాం. ఎస్పెషల్లీ పీసీఓఎస్లో జస్ట్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉండగానే అంతా బాగుంటుంది అన్నది లేదండి, ఒక్కొక్కసారి కొంచెం క్వాలిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా. సో ఈవెన్ పికప్ తర్వాత కూడా వాళ్ళకి కొన్ని ఇంజెక్షన్స్ ఫ్లూయిడ్స్ అనేవి ఒక 2-3 days ఎక్స్ట్రాగా పెట్టడం వీళ్ళకి స్పెషల్గా బికాస్ ఏ కాంప్లికేషన్స్ రావద్దని పెట్టడం ఎక్స్ట్రాగా వీళ్ళకి తీసుకుని మేము స్పెషల్ కేర్ అండి. సో ఇన్ఫర్టిలిటీ అనేది ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయంటారు? సో ఇందాక చెప్పినట్టు ఇది డెఫినెట్గా ఒక హెరిటబుల్ డిజార్డర్ అండి. అంటే చూస్తుంటాం అంటే మదర్కి ఉంది అంటే మదర్ ఎక్స్పోజర్ అంటే ఈవెన్ మేము చెప్పేది ఏంటంటే ఈవెన్ మదర్ యూట్రస్లో గర్భంలో ఉన్నప్పుడే ఆ బేబీకి వాళ్ళకి ఆ ఫ్యూచర్లో వస్తుందా అనేది కూడా కొన్ని జీన్స్ వల్ల ఇవి నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుందండి. సో ఇట్స్ డెఫినెట్లీ ఆ జెనెటిక్ అండ్ ఎన్వైరన్మెంటల్ డిజార్డర్ అంటే రెండు మన లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇది పెరుగుతుంది ప్లస్ అట్ ద సేమ్ టైం
ఫ్యామిలీ నుంచి కూడా రన్ అయ్యే ఛాన్సెస్ చూస్తున్నాము. సో దర్ ఆర్ మల్టిపుల్ జీన్స్ అండి, ఇంకా స్టడీస్ అవుతున్నాయి ఆ జీన్స్ అన్ని కూడా. రాకుండా ఉండాలంటే ఏమైనా జాగ్రత్తలు ఉంటాయంటారా? రాకుండా ఉండడానికి జాగ్రత్తలు ఉండవండి. ఒకటి ఏంటంటే ఈ ప్రివెన్షన్, అంటే మనం ముందు నుంచి కూడా ఆ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది డెఫినెట్గా అడ్వైస్ చేస్తాం ఎవరికైనా. సో ఆల్రెడీ పీసీఓఎస్ లేదా పీసీఓడి ఉన్న వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు గెట్ ప్రెగ్నెన్సీ అంటే కనుక వాళ్ళకి ఎలాంటి సజెషన్ ఇస్తారు మీరు? సో ఆల్రెడీ డయాగ్నోజ్ అయింది వాళ్ళకి సిమ్టమ్స్, అంటే ఇందాక చెప్పినట్టు ఆ సిమ్టమ్స్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ లేవు, అట్లా ఉన్నప్పుడు ఎక్కువ డిలే చేయకండి. వాళ్ళకి అదొక్కటే చెప్తామండి, అంటే పీసీఓడి కాబట్టి ఏం కాదు అనుకోవడానికి కూడా లేదు. బికాస్ ఎక్కువ డిలే చేస్తూ ఉన్న కొద్దీ వాళ్ళకి ఏమవుతుందంటే ఈవెన్ దో వాళ్ళకి ఎగ్ నెంబర్ బాగానే ఉన్నా, ఇందాక చెప్పినట్టు క్వాలిటీ ఇష్యూస్ అనేవి చూస్తుంటాం. సో వాళ్ళకి ట్రీట్మెంట్స్ అనేవి తక్కువ కాస్ట్లోనే మంచి ట్రీట్మెంట్స్ అనేవి చాలా వచ్చాయండి. అంటే అందరికీ లాప్రోస్కోపీ కూడా అడ్వైస్ జనరల్గా చెయ్యము, అది చాలా తక్కువ మంది చేస్తాము. సో వాళ్ళు తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు మీరు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఇవాల్యుయేషన్ చేసుకొని, సపోజ్ పీసీఓడి అని చెప్పినట్టయితే దానికి మీ సైడ్ నుంచి మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ డాక్టర్ సైడ్ నుంచి వాళ్ళు ఎటువంటి ట్యాబ్లెట్స్, చిన్న ట్యాబ్లెట్స్తోనే జనరల్గా చాలా మందికి ప్రెగ్నెన్సీస్ అనేవి చూస్తాము. ఓన్లీ రావట్లేదనే వాళ్ళకి మాత్రం ఇంకా కొంచెం హైయర్ ట్రీట్మెంట్స్ అడ్వైస్ చేస్తాం. సో డెఫినెట్లీ ఓన్లీ ప్రెగ్నెన్సీ కోసమే కాదు, బట్ ఓవరాల్ హెల్త్ కోసం కూడా అది కంట్రోల్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు అనుకోండి డాక్టర్ గారు, పీసీఓఎస్ ఆర్ పీసీఓడి ఉంది, బట్ దే గాట్ ద నార్మల్ ప్రెగ్నెన్సీ అని అంటే కనుక వాళ్ళకి డ్యూరింగ్ ద ఆ పీరియడ్లో, ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయంటారా? పీసీఓడి వల్లనే అనేది చెప్పమండి, బట్ కొంచెం మందిలో ఏంటంటే అది కూడా చూస్తుంటాం, వాళ్ళకి ప్రెగ్నెన్సీలో బీపీ ఎక్కువ అవ్వడము, లేదంటే షుగర్స్, ఇందాక నేను చెప్పినట్టు షుగర్, బరువు, అధిక బరువు, ఒబేసిటీ అంటారు షుగర్, పీసీఓడి. ఇది ఒక ట్రయడ్ లా ఉంటుందండి, అంటే ఒక సర్కిల్ లాగా. బరువు పెరగడం వల్ల షుగర్ కంట్రోల్ చేసే హార్మోన్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవుతాయి, దానివల్ల పీసీఓడి, దాంతో మళ్ళీ బరువు పెరుగుతుంది. సో ఒక సర్కిల్ లాగా ఉంటుంది. సో ఆ అధిక బరువుతో ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా దాంతో మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తుంటాం. షుగర్స్ అనేవి అన్కంట్రోల్డ్, అంటే అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటారు, దాంతో బేబీస్ పెద్దగా పుట్టడము, లేదంటే బేబీస్కి ఈవెన్ బేబీస్లో కూడా వాస్కులర్ అంటే ప్రాబ్లమ్స్ ఉండడము అట్లా కూడా చూస్తుంటాము. ఎట్ ద సేమ్ టైం మదర్కి కూడా కొన్ని ఇష్యూస్ చూస్తుంటాం, అంటే మదర్కి ఒకవేళ పెద్ద బేబీ అయితే డెలివరీ తర్వాత బ్లీడింగ్ ఎక్కువ అవడము, లేదంటే డెలివరీ ముందే ఒక్కొక్కసారి బీపీ పెరిగి బ్లీడింగ్ ఎక్కువ అవడము, ఇలా ప్రాబ్లమ్స్ అనేవి చూస్తాం. సో డెఫినెట్గా అది కంట్రోల్లో ఉంచుకోవడం అనేది ఓన్లీ ప్రెగ్నెన్సీ అని కాదు, ఈవెన్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. వాట్ అబౌట్ థైరాయిడ్ అండి, ఇవేమైనా కాంప్లికేట్ చేస్తాయా జనరల్ ప్రెగ్నెన్సీ? సో అన్కంట్రోల్ థైరాయిడిజం డెఫినెట్లీ అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ రావడంలో కూడా ప్రాబ్లం వస్తుంది, అంటే ఈవెన్ సేమ్ థైరాయిడ్ హార్మోన్, లేదంటే అడ్రినల్ హార్మోన్, ప్రొలాక్టిన్ హార్మోన్, ఇలా కొన్ని హార్మోన్స్ ఉంటాయి, అవి బ్యాలెన్స్లో లేవు, ఇంబ్యాలెన్స్ ఉన్నాయంటే దాంతోపాటు ఎగ్ పెరగడం అనేది ప్రాబ్లం ఉంటుందండి. సో వాళ్ళకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ రావడంలోనే ఇష్యూ కనిపిస్తుంది. అండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన ఒకవేళ అన్కంట్రోల్డ్ హైపోథైరాయిడిజం ఉంది అని అంటే బేబీకి, బికాస్ ఫస్ట్ 3 months మదరే థైరాయిడ్ హార్మోన్ సప్లై చేయాలి. ఒకవేళ మదర్కి కరెక్ట్గా లేదు అన్నప్పుడు బేబీకి కూడా అది సప్లై చేయడం సరిగ్గా ఉండదు, దాంతో బేబీలో కూడా ప్రాబ్లమ్స్ చూస్తుంటాం, మెంటల్ రిటార్డేషన్ కూడా చూస్తుంటాం. సో డెఫినెట్లీ హార్మోన్ ఇవాల్యుయేషన్ అనేది ప్రయర్ టు ప్రెగ్నెన్సీ ఇంపార్టెంట్. ఇన్ఫర్టిలిటీ జనరల్గా లేట్ మ్యారేజెస్ వల్ల కూడా అంటారు, వాళ్ళు లేట్గా పెళ్లి చేసుకోవడం వల్ల. కానీ 40s దాటితే వాళ్ళకు భయం ఉంటుంది, మీరు కూడా మీ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు చూస్తుంటారు, ఎంత ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడానికి? సో అందరికీ అని ఉండదండి, బట్ డెఫినెట్లీ ఏజ్ రిలేటెడ్ డిక్లైన్, అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ నెంబర్ తగ్గడం అనేది చాలా కామన్ చూస్తుంటాము. అండ్ ద సేమ్ టైం క్వాలిటీలో కూడా ఇష్యూస్ చూస్తుంటాం. సో 37 years దాటాక మేము అదే చెప్తామండి, ఒకవేళ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అప్పుడే ప్లాన్ చేయాలని లేదన్నప్పుడు ఇప్పుడు కొత్త ఆప్షన్స్ వచ్చాయి, అంటే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్. సో వాళ్ళు ఏంటంటే ఆ ఎగ్స్ అనేవి ప్రిజర్వ్ చేసుకొని నెక్స్ట్ ఎప్పుడైనా వాళ్ళు రెడీ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. సో వాళ్ళు ఇప్పుడు 35లో ఎగ్స్ ప్రిజర్వ్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి అది 40 తర్వాత 45 తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలన్నా ఆ 35 years ఏజ్ ఎగ్సే ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎగ్ నెంబర్ అనేది బాగుంటుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది. సో జనరల్గా ఏజ్ పెరుగుతున్న కొద్దీ నెంబర్ అనేది తగ్గుతుంది. ఇట్ డజంట్ మీన్ అందరికీ ఐవీఎఫ్ఏ వెళ్ళాలని కాదు, న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీస్ అవుతుంటాయి, బట్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ ఉంటుంది, అండ్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది వాళ్ళకి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, ఈరోజు ఇన్ఫర్టిలిటీ అలాగే పీసీఓఎస్ ఎందుకు వస్తుంటాయి, అలాగే ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి 14 years వివరించినందుకు. ఇది వాళ్ళ లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి TV9.